హాయ్ అండి. వెల్కమ్ టు జే స్టైల్స్ అండ్ బ్లాగ్స్. నేను ఈరోజు గుత్తొంకాయ కర్రీ చేశానండి. అది నేను ఎలా చేస్తానో ఆ ప్రాసెస్ ఏంటో చెప్దామని చెప్పి వీడియో చేస్తున్నాననమాట. అయితే ఏంటంటే 2 స్పూన్లు పల్లీలు వేయండి, 1 స్పూన్ ధనియాలన్నమాట, 2 లవంగాలు, 2 చిన్న ముక్కలు దాల్చిన చెక్క అనమాట, 1 ఇలాచి, అలాగే కొద్దిగా గసగసాలు. అవన్నీ ఏమంటే డ్రై ఫ్రై చేసుకుని ఇలా పౌడర్ చేసుకోవాలి. తర్వాత ఏంటంటే ఆయిల్ పెట్టుకోవాలండి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఈ కర్రీకి. వీడియోలో చూపించాను కదా, అలాగే వంకాయలు అలా కట్ చేసుకోవాలన్నమాట. ఇవి ఏంటంటే వంకాయలు 1/2 కేజీ తీసుకున్నాను నేను. ఇది 1/2 కేజీకి అనమాట. మెజర్మెంట్ కరెక్ట్గా సరిపోతుందండి. గ్రేవీ కూడా బాగా వస్తుంది అనమాట ఈ మెజర్మెంట్ చేస్తే. ఈ కర్రీ ఏంటంటే మనకి బగారా రైస్లోకి కానీ వైట్ రైస్లోకి రెండు బాగుంటాయి. కాకపోతే బగారా రైస్కి అంటే కొంచెం స్పైసెస్ అవన్నీ కొంచెం తగ్గించేసుకుంటే బాగుంటుంది. అంటే సాల్ట్ అవి అనమాట. మనం బగారా రైస్ అవి చేస్తే కొంచెం అందులో కూడా సాల్ట్ వేస్తాం కదా, అందుకని చెప్పేసి అప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ తగ్గించుకుంటే బాగుంటుంది కర్రీ అనమాట. ఇది బగారా రైస్లోకి కానీ వెజ్ బిర్యానీకి కానీ అట్లా రెండింటిలోకి బాగుంటుందండి ఈ కర్రీ. ఇంక ఇవన్నీ అది ఇలా ఫ్రై చేసుకోవాలండి బాగా మెత్తగా అయిందాక. ఇంకా అదే ఆయిల్ ఏంటంటే ఆనియన్స్, నేనైతే 2 చిన్న ఆనియన్స్ వేసానండి. అవి నిలువు ముక్కల్లా కట్ చేశాను అనమాట. 2 ఆనియన్స్ అవి వేయించుకోవాలి ఆయిల్లో. వేయించుకున్న తర్వాత ఏంటంటే 2 పచ్చిమిర్చి అండి చిలికలు చేసి వేసేసాను నేను. అలాగే కొద్దిగా కరివేపాకు వేసాను. అది ఇవన్నీ ఇంకా పచ్చివాసన పోయిందాకా వేయించేసుకోవాలి. ఈలోగా ఏంటంటే కొబ్బరి ఉంటుంది కదా, కొబ్బరి నేను సగం చిప్ప తీసుకున్నానండి. ఆ సగం చిప్ప తురిమి పెట్టుకున్నాను. మీకు కావాలంటే కనుక మిక్సీ వేసి కొంచెం పాలు వచ్చేలాగా పేస్ట్ అయిన చేసుకోవచ్చు. నేను ఏంటంటే ఇది తురుముకున్నాను అనమాట. కొబ్బరి కూరతో తురుముకున్నాను అది కొబ్బరి. అలాగే 2 టమాటాలు కూడా మిక్సీ వేసాను అనమాట. అంటే కొంచెం గ్రేవీ కావాలి కదా కర్రీకి. 2 టమాటాలు తీసుకున్నాను నేను. ఇంక ఈలోగా సాల్ట్ వేసుకున్నానండి. సాల్ట్ అలాగే అల్లం పేస్ట్ వేసుకోవాలన్నమాట ఇందులోకి. ఇంకా అవి పచ్చివాసన పోయిన దాకా వేయించుకోవాలి. ఇంకా వేయించుకున్న తర్వాత కారం మీ రుచికి సరిపడా నేనైతే 2 స్పూన్స్ దాకా వేసానండి. అంటే చిన్న స్పూను, టేబుల్ స్పూన్ కదా, టీ స్పూన్ అనమాట. టీ స్పూన్తో 2 స్పూన్స్ వేసాను. అలాగే ధనియా జీరా పౌడరు, కొంచెం పసుపు, ధనియా జీరా పౌడర్ వేసి ఇంకా బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనం కొబ్బరి కూర పెట్టుకుంటాం కదా, అదేంటంటే ఇంక ఇందులో వేసేసుకోవాలి. ఆ కొబ్బరి పచ్చివాసన పోయిన దాకా వేయించుకుని అది అందులోంచి ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా, కొబ్బరి మొత్తం వేగిపోయాక అప్పుడు దాకా వేయించుకోవాలన్నమాట కొబ్బరి. బాగా కొబ్బరి ఇంకా వేగిపోయి ఇంకా మనకి బాగా ఫ్రై అయిపోయి ఆయిలీగా వస్తుంది అనమాట కర్రీలోంచి. ఇంకా అప్పుడు ఏంటంటే టమాటాలు చెప్పాను కదా, 2 టమాటాలు మిక్సీ వేసి ఉంచాను అనమాట నేను. ఇంకా 2 టమాటాలు కూడా మిక్సీ వేసాను కదా, అది ఇందులో వేసేసుకోవడమే. వేసుకుని ఏంటంటే కొంచెం వాటర్ పోసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకుని అది టమాటా అనేది పచ్చివాసన లేకుండా ఉడుకుతుంది కదా కర్రీలో, అప్పుడే టేస్ట్ వస్తుంది కదా కర్రీకి. అందుకని చెప్పేసి కొంచెం వాటర్ పోసుకోవాలి. ఇంకొంచెం వాటర్ పోసుకుని ఇంకా బాగా అది గ్రేవీ బాగా దగ్గరికి పడుతుంది అన్నప్పుడు ఇంకా వంకాయలు అందులో వేసేసుకోవటమేనమాట. నేను వాటర్ పోసాను, నేను కొంచెమే పోసాను, ఎక్కువ పోయలేదండి. అయితే అది ఆ వాటర్ పోసాను, అది హాఫ్ అయిపోయి బాగా కొంచెం ఉడుకుతుంది అన్న స్టేజ్లో ఇంకా వంకాయలు కూడా వేసుకుంటే ఏంటంటే ఆ మసాలా ఫ్లేవర్స్ అన్నీ కూడా ఆ వంకాయలకి పడతాయి అనమాట. ఈ స్టేజ్లో వేసేసానండి నేను ఇంకా వంకాయలు కూడా మనకు బాగా వేయించుకుంటేనే కర్రీ బాగుంటుందని, వంకాయలు వేయించుకోకపోతే కర్రీ టేస్ట్ రాదనమాట. ఎందుకంటే మనం తినేటప్పుడు అది పచ్చి పచ్చిగా ఉంటే వంకాయలు తినలేము మనము. ఇంకా లాస్ట్లో ఏంటంటే కొంచెం పల్లీల పౌడర్, మనం పౌడర్ పట్టాం కదా, ఆ పౌడర్ వేసుకుని కొద్దిగా మళ్ళీ వాటర్ పోసుకోవాలి. అది నాకు ఆ క్లిప్ మిస్ అయిందనమాట. కొద్దిగా వాటర్ పోసుకుని మళ్ళీ కొంచెం దగ్గర కనెక్ట్ చేసేసుకుని ఆపేసుకోవచ్చు. ఇవన్నీ వేపినాయి కదా, పచ్చివాసన అయితే ఏం రావు. కాకపోతే కొంచెం గ్రేవీ కొద్దిగా మరీ చిక్కగా ఉంటే కలుపుకోలేం కదా, కొంచెం వాటర్ పోసుకుని దగ్గరికి రానిచ్చుకోవాలన్నమాట. ఇంకా లాస్ట్లో ఏంటంటే కొద్దిగా కొత్తిమీర వేసేసుకుని దింపేసుకోవడమే, కర్రీ అయిపోతుందండి. అందరు నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. ఇంకెప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ చేస్తూనే ఉంటాను నేను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.